దుష్టులంతా పారిపోతున్నారు. పట్టుకోండి. అలా చూస్తారేమిటండి? మీ బాంబులతో వాళ్ళ బుర్రల్ని బద్దలు చేసేయండి. మీ కత్తులతో వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేయండి. అరే ఏమిటండి ఈ టెన్షన్? ఏమిటండి ఈ సస్పెన్స్? దొంగ ఎదవా, ఎన్నాళ్ళు మోసం చేస్తావురా? నీ మాయ మాటలు నమ్మి ఆ హీరోలు ఏదో చేయడానికి రాలేదురా, వాళ్ళు ఊరు వదిలి వెళ్లకుండా ఆపడానికి వచ్చారు. డేంజరస్ ఫెలోస్. సంచి చించుతా బాంబుల పుల్లారెడ్డి, వాళ్ళు చూపుల బ్రోకర్లా కొడక. నీలాంటి బ్రోకర్లు బ్రతికుంటే ఈ సమాజం బాగుపడదురా. ఎన్నో చంపేం రావండి, బలిచ్చేం రావండి. ఏమిటలా చూస్తున్నారు? మీరు ఒరిజినల్ కాదు డూపులని తెలిసి మిమ్మల్ని చంపడానికో నరకడానికో వచ్చారనుకున్న ఈ జనం మీకు నీరాజనాలు పలికేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసి ఆశ్చర్యపోతున్నారా? మీకు విషయం తెలుసా? మీరు ఒరిజినల్ కాదు డూపులనే విషయం నాకెప్పుడో తెలుసు. మీ ఆర్థిక పరిస్థితి మీతో అబద్ధాలు ఆడించినా మీలోని నిజాయితీ ఈ గ్రామాభివృద్ధికి విత్తనాలు నాటింది. మీరు నిజమైన హీరోలను నమ్మి ఈ ఊరి జనం మీ అభిమాన జనంగా మారారు. ఈ గ్రామంలోని ఫ్యాక్షనిజాన్ని రూపుమాపాలని, ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపాలని నేను కన్న కలలు మీ ద్వారా నెరవేరే మార్గం నాకు కనిపించింది. అందుకే మీరు డూపులనే విషయాన్ని నాలోనే దాచుకున్నాను. మీరు కదయ్యా డూపులు, మేము ఇన్నాళ్ళు మా మూర్ఖత్వంతో ఈ ఊరంతా సర్వనాశనం చేశాం. కానీ మీరు సస్యశ్యామలం చేశారు, మా కళ్ళు తెరిపించారు. నిజంగానే మీరు హీరోలయ్యా. మా జన్మభూమిని శ్రమదానంతో మీరు ఆదర్శ గ్రామంగా మార్చుకునేలా చేశారు. ఆ ఒరిజినల్ హీరోలు సినిమాలోనే హీరోలు, కానీ మీరు నిజ జీవితంలో హీరోలు. మళ్ళీ పట్నం వెళ్లి బతుకు తెరువు కోసం నానా బాధలు పట్టడం ఎందుకయ్యా? మా ఊళ్ళోనే ఉండండి. మమ్మల్ని మా ఊరిని బాగు చేసే ఉద్యోగాలు మీకు ఇస్తున్నాం. నా మాట నమ్మండి. అన్నా, మీరు వచ్చాక మా గ్రామంలో సారా దుకాణాలు మూయించేశారు, మా భర్తలతో తాగుడు మాన్పించేశారు. మీరు వెళ్ళిపోతే మా గ్రామంలో మళ్ళీ ఆ సారా కొట్లు తెరుస్తారన్నా, మా భర్తలు తాగొచ్చి మమ్మల్ని కొడతారన్నా. మీరు వెళ్ళొద్దన్నా. అన్నా, మీరు వెళ్ళిపోతే మా లీడర్లు ఇద్దరు మా స్కూలు మూయించేస్తారన్నా, మళ్ళీ మా చేత బాంబులు చుట్టిస్తారన్నా. మీరు వెళ్ళొద్దన్నా, మాకు చదువుకోవాలని ఉందన్నా. మీరు వెళ్ళిపోతే మా బతుకులు మళ్ళీ చీకటైపోతాయి బాబు. మీరు వెళ్ళొద్దు బాబు, ఇక్కడే ఉండిపోండి బాబు. మీరు వెళ్ళిపోతే
మా ఊళ్ళో ఫ్యాక్షన్ మళ్ళీ మొదలవుతుంది. ఒకరినొకరం చంపుకోవడం మొదలెడతాం. చూసారా, అమాయకత్వంతో నిండిన ఈ పల్లె గుండెలు మీకై ఎంతగా తప్పిస్తున్నాయో చూడండి. దేశానికి పట్టుకొమ్మలైన పల్లె సీమలు మీలాంటి యువశక్తిని ఆహ్వానిస్తున్నాయి. మీ సేవలను, మీ త్యాగాలను కోరుకుంటున్నాయి. గ్రామాలకు తరలిరండి అనే గాంధీ గారి నినాదాన్ని ఆచరణలో పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించేందుకు నడుం కడదాం. రండి, మాతో చేతులు కలపండి. ఈ గ్రామంలోనే ఉండిపోండి. మీరు దేవుళ్ళయ్యా. ఫ్యాక్షనిజంతో ముఠా కక్షలతో అధికారం చలాయించి ఆ ముఠా కక్షల్లోనే చనిపోయిన మా తాతయ్య కత్తుల రత్తయ్య గుర్తుగా ఇన్నాళ్ళు ఈ ఊరిని కత్తుల రత్తయ్య నగర్ అని పిలుచుకున్నాం. కానీ ఇక ఆ పేరుని మార్చేసి మీ నలుగురి పేర్లు పెట్టుకుంటాం. మాపై మీరు చూపిస్తున్న అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. మిమ్మల్ని, మీ గొప్ప మనసుల్ని ఎలా పొగడాలో మాకు అర్థం కావటం లేదు. వాస్తవానికి చెప్పాలంటే హీరోలు మేం కాదు. ఈ గ్రామం బాగు కోసం చెమట చొక్కలు చిందిస్తున్న మీరంతా హీరోలే. ఈ ఊరికి పెట్టాల్సింది మా పేరు కాదు, మాలాంటి కళాకారుల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసి సమాజ శ్రేయస్సుకై పాటుపడే విషయంలో కళాకారుడు ముందు భాగానే నడుస్తాడని చాటి చెప్పిన మహానటుడు, మా కళాకారులందరికీ ఆదర్శ పురుషుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరు ఈ ఊరికి పెడితే బాగుంటుందని మా అభిప్రాయం. మీ ప్రతిపాదన నాకు బాగా నచ్చిందయ్యా. ఈ రోజు నుంచి ఈ ఊరు పేరు కత్తుల రత్తయ్య నగర్ కాదు, ఎన్టీఆర్ నగర్. అవును, ఈ రోజు నుంచి ఈ ఊరి పేరు ఎన్టీఆర్ నగర్. దేశానికి గ్రామసీమలే పట్టుకొమ్మలు. పల్లెల నుండి పట్టణాల నుండి విదేశాలకు వలసపోవటం మాని యువతరమంతా పల్లె సీమల అభివృద్ధికి పాటుపడినప్పుడే పూజ్య బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, రామరాజ్యం సిద్ధిస్తుంది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఒరే భవానీ, ప్రశాంతంగా ఉన్న కాలేజీ వాతావరణాన్ని నీ రౌడీజంతో, నీ గుండాయిజంతో కలుషితం చేస్తున్నావు. ఇంకోసారి నీ మనుషులు కాలేజీ క్యాంపస్ లో అడుగు పెడితే నేస్తం క్రియేషన్స్ ఎన్టీఆర్ నగర్ షూటింగ్ ప్రారంభోత్సవం. ఏడాదికి ఒకసారి 750 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ జరిపించడానికి డబ్బు ఉంది. కానీ పేదవాడికి వైద్యం చేయించడానికి మాత్రం డబ్బు లేదు. పేదవాడికి రోగం రాకూడదా? వస్తే వాడికి చావే సరైన మందా? నో. పేదవాడి ప్రాణానికి విలువివ్వని ఏ ఒక్కరిని కూడా పక్కనిచ్చేది లేదు. అందుకే ఎనీ సెంటర్, ఎనీ టైం, సింగిల్ హ్యాండ్ గణేష్.